ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పిల్లలకి పానీపూరి తర్వాత ఇష్టమైన ఫుడ్ మంచూరియా కదా. తక్కువ బడ్జెట్ లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సోయా టిక్కా మంచూరియా అయితే చేసేద్దామా? బయట చల్లచల్లగా వర్షం పడుతుంది, ఇంట్లో ఏదైనా వేడివేడిగా తినాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీనికోసం మిల్ మ్యాకిస్ 2 ప్యాకెట్స్ తీసుకొని ఒక బౌల్లోకి వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టి బాగా అయితే మరిగించుకోవాలి. తర్వాత సోయాని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని మరుగుతున్న వాటర్ లో వేసి వెంటనే తీయకుండా బాగా ఉడికించుకోవాలి. ఈ లోపు వేరే గిన్నెలో చల్లని నీళ్లు వేసుకొని ఉడికించిన సోయాని అందులో వేసి గట్టిగా పిండి వేరే ప్లేట్ లోకి అయితే వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి. సోయా పేస్ట్ అంతా జాలీలో అయితే వేసుకొని గట్టిగా పిండి ఒక బౌల్ లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/4 కప్ కార్న్ ఫ్లోర్, 1/4 కప్ రైస్ పౌడర్, సరిపడా సాల్ట్, సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లో అయితే చేసి మరుగుతున్న ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ లోనే వచ్చే వరకు ఎర్రగా వేగించుకోవాలి. సోయాని ఇలా కాకుండా డైరెక్ట్ గానే చేస్తారు, కానీ అంత టేస్ట్ ఉండదు, అలాగే తొందరగా అరగదనమాట. పైగా లోపల గ్రేవీ కూడా పీల్చుకోదు. చేసిన వెంటనే గట్టిగా అయిపోతుంది. అందుకే ఇలా ప్రాసెస్ లో అయితే చేసుకోండి, తొందరగా అరిగిపోతుంది, లోపల వరకు గ్రేవీ అనేది పీల్చుకుంటుంది, చాలా టేస్ట్ అయితే వస్తుంది. అంటే మీరే చెప్తారు, చాలా టేస్టీగా ఉంది. సోయాని వేగించి తీసుకున్నాక ఒక పాన్ లో ఆయిల్ అయితే వేసుకొని వెల్లుల్లి తరుగు, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి వేగిన తర్వాత 2 కప్పులు వెనిగర్, 2 కప్పులు సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, టొమాటో సాస్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని వేగించిన సోయాని వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించుకొని లాస్ట్ లో కొత్తిమీర, ఆనియన్స్ వేసి ప్లేట్ లోకి తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే సోయా టిక్కా మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసిన వాళ్ళు మిడిల్ క్లాస్ అయితే మిడిల్ క్లాస్ వంటలకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.